నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియా వచ్చాక వర్గాలిటీ నేనేం చేసినా నడుస్తుంది, కంటెంట్ కోసం దిగజారుడు చర్యలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. కానీ నిన్న నుంచి వైరల్గా హైదరాబాద్లో యూట్యూబర్ సంబంధించిన వీడియో చాలా వైరల్గా మారింది. కుకట్పల్లి మెట్రో స్టేషన్ సమీపంలో డబ్బులను గాల్లోకి వెదజల్లుతూ యూట్యూబర్ రీల్స్ చేయడం జరిగింది. సో ఇదంతా నిన్న నుంచి బాగా కాంట్రవర్షియల్గా వెళ్తూ ఉంది. సో ఏంటి ఈ కథ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గాలిలోకి కరెన్సీ కట్టలను విసురుతూ యూట్యూబర్ ఓవర్ యాక్షన్. సో ఇది పరిస్థితి. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు, సబ్స్క్రైబర్లను పెంచుకునేందుకు కొందరు యువకులు సిటీ రోడ్లపై డబ్బులు చల్లి వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల కుక్కడపల్లిలోని ఇటీవల కుక్కడపల్లిలో ఇట్స్ మీ పవర్ హర్ష పేరుతో ఐడీలు కలిగిన ఓ యూట్యూబర్ ఇన్స్టాగ్రామ్లో రోడ్డు మీద డబ్బులు చల్లుతూ రీల్స్ చేశాడు. ఆ నోట్లను ఏరుకునేందుకు నడిచి వెళ్లేవారు వాహనదారులు పోటీ పడ్డారు. దీంతో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పబ్లిక్లో న్యూసెన్స్ క్రియేట్ చేసి ఆ యూట్యూబర్ పై చర్యలు తీసుకోవాలని ఆన్లైన్లో పోలీసులను కోరారు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం యువత వింత చేష్టలకు పాల్పడుతుంది. ఎస్, సోషల్ మీడియా కోసం, వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్ల కోసం యువత అనేది పెడుదోరణ పడుతోంది. ఏదైనా చేయడానికి వెనకాడట్లేదు. వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేయడానికి, ఒకరిని బదలాన్ చేయడానికి కూడా వెనకాడట్లేదు. ఒకరిని నింద అపనిందలు వేయడానికి కూడా వెనకాడకుండా కేవలం వాళ్ళ కంటెంట్, వాళ్ళ స్వలాభాల కోసమే చూసుకున్నట్టు కనబడుతోంది. ఇది చాలామంది రోడ్డుపై డబ్బులు విసరడం వంటివి వీడియోలు చేయడం, రోడ్డు మీద మనీ స్టిక్కర్లు అతికించి వీడియోలు తీసి అప్లోడ్ చేయడం, బైక్ పై డేంజర్ స్టంట్లు వంటివి చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులపై పోలీసులు దృష్టి చర్య తీసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళ కోసమే మొన్న కేంద్రం కూడా ఒక పాలసీ తీసుకొస్తామని చెప్పింది. ఈ డిజిటల్ కంటెంట్ నియంత్రణ కోసం ఒక పాలసీ తీసుకురావాలనుకుంది. కానీ దాంట్లో కొన్ని క్లాజెస్ కరెక్ట్ లేవని కొంచెం రాజ్యసభలో ఆ బిల్ని వెనుకకు తీసుకోవడం జరిగింది. కానీ ఖచ్చితంగా ఇటువంటి కంటెంట్ క్రియేటర్స్ పైన ఖచ్చితంగా ఒక కన్నేసి పెట్టాల్సిన అవసరం ఎంతైనా సైబర్ క్రైమ్ పైన ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు సమాజంలో యూట్యూబ్ తెరిస్తే, అంటే ఇప్పుడు చిన్నపిల్లలకు మనం ఫోన్ ఇవ్వాలంటే భయపడుతూ ఉంది ఎటువంటి కంటెంట్ వస్తుంది అనేది. మీరు ఒక 10 వీడియోలు 15 వీడియోలు స్క్రోల్ చేసి ఒక్కటి అశ్లీల వీడియో కనబడతా ఉంది సోషల్ మీడియా, ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అని, ఇంకోటి ఏదైనా పర్లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక చిన్న పిల్లవాడికి కానీ ఒక యువత ఒక దగ్గర ఉన్నప్పుడు కానీ ఆ వీడియో స్క్రోల్ చేస్తున్నప్పుడు అశ్లీలమైన వీడియోలు, ఇట్లాంటి స్టంట్స్ చాలా తీవ్రంగా సొసైటీ పైన ప్రభావం చూపుతున్నాయి. ఇటువంటి ప్రభావాలు వీడియోలు కోకొల్లలుగా ఉన్నాయి. మీరు ఒక్కసారి వాళ్ళ వీడియోస్, ఒకసారి వాళ్ళ వెదిరేళ్ళే వీడియోస్ మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి. సో చూడండి, వాడు వెదజల్లడం చూడండి. ఇగో స్టంట్స్ మళ్ళా బండి పైన చూడండి. చూసారు కదా, ఇటువంటి వాళ్ళని సపోర్ట్ చేసామని వీడిని తన్నాలా, వాణ్ణి తన్నాలా. సో ఇప్పుడు చూడండి ఇంకొక వీడియో చూసారా, ఇది పరిస్థితి. వీళ్ళని ఏమనాలి అసలు? వీళ్ళని ఏమనాలి చెప్పండి.
వీళ్ళు నిజంగానే యూట్యూబ్ పైన ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నా అంటే లేదు, ప్యూర్లీ ఆ బెట్టింగ్ యాప్స్ మరొకటి ప్రమోషన్ చేస్తూ ఇటువంటి డబ్బులు సంపాదించి సబ్స్క్రైబర్ గెయిన్ చేసుకొని మళ్ళీ అదే సబ్స్క్రైబర్లకు చెప్తారు ఏంటంటే మీరు ఇట్లా బెట్టింగ్ ఆడండి, ఈ యాప్లో ఇంత పెట్టండి, ఈ యాప్లో ఇంత పెట్టండి అని డబ్బులు మళ్ళీ వాళ్ళకే ఎరేస్తారు. అంటే మనం చేపని పట్టుకునేటప్పుడు ఎట్లయితే చెరలో ఎరేస్తామో సేమ్ అదే విధంగా ఫస్ట్ ఎరేసి లాగుతారన్నమాట. సో ఇప్పటికైనా సైబర్ క్రైమ్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ అధికారులు ఇటువంటి కంటెంట్ పైన దృష్టి సాధించాలా, ఇటువంటి కంటెంట్లు అశ్లీల కంటెంట్ పెట్టిన వాళ్ళపై చర్యలు కూడా తీసుకోవాలని మేము కూడా కోరుకుంటాం. ఎందుకంటే సమాజంలో చాలా తీవ్రమైన ప్రభావం చూపుతున్న ఇటువంటి కంటెంట్స్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం కూడా సైబర్ క్రైమ్ చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.